90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. 2025లో క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఈవెన్ సమ్మర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? 23 మార్చి వచ్చేసి విశాఖపట్నంలో ఉంటుంది, 30 మార్చి వచ్చేసి తిరుపతిలో ఉంటుంది. అలాగే మనకి స్పెషల్ క్లాస్ వచ్చి హైదరాబాద్లో ఉంటుందండి. 6వ తారీఖు ఏప్రిల్. స్పెషల్ క్లాస్ గురించి కూడా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎందుకంటే హెవీ రష్గా ఉంటుంది కాబట్టి 3-4 నెలలకు ఒకసారి పెడతాం కాబట్టి తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి. స్పెషల్ క్లాస్ ఖచ్చితంగా స్పెషల్గానే ఉంటుంది. ఖచ్చితంగా మీరు అటెండ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే 13th ఏప్రిల్ వచ్చి మనకి రాజమండ్రిలో ఉంటుందండి. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే క్లాసులు అనేవి చాలా రష్గా ఉన్నాయి కాబట్టి ముందు సీట్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నటువంటిది ఒక మనిషి సంపూర్ణత్వానికి వెళ్ళిపోయిన తర్వాత, అంటే దాని బిఫోర్ చాలా ఆలోచనలు ఉంటాయి, బట్ జ్ఞానం ఇది అని తెలిసిన తర్వాత మాత్రం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రమే ఉంటుంది. ఒక్కసారి మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేద్దామని ఋతుంబర జ్ఞానం అసలు ఏం చెప్తా ఉంది. ఎందుకంటే మీరు ఒకసారి నాకు బాగా గుర్తు, ఋతుంబర ప్రజ్ఞ గురించి మాట్లాడేటప్పుడు ఒక తల్లికి బిడ్డకి ఉండేటువంటి కనెక్షన్ చెప్తూ కూడా మన మనీ మంత్రాకి ఎంత గొప్ప కనెక్షన్ ఉంది అని చెప్పేసి చెప్పారు. అది ఎలా అంటారు అసలు? ఋతుంబర ప్రజ్ఞ విశ్వజ్ఞాన కోశం అసలు యాక్చువల్గా ఏంటంటే దానికి పేరెంట్ లేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నాకు తెలిసి నేను ఋతుంబర అనే పేరు మొట్టమొదటి విన్నాను. దాన్ని మనం దేజావు అంటాం. మనం ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దానికి. మొట్టమొదటి విన్నాను. విన్న తర్వాత ఏమైందంటే అనుకోకుండా నేను ఆఫీస్కి వెళ్ళాను. ఒక 3 రోజుల క్రితం ఋతుంబర అనే పేరు విన్నాను. దాని గురించి పూర్తి విశ్లేషణ నాకు తెలియదు. ఒక 2 లైన్లు ఎక్కడో చదివాను, ఎక్కడో చూశాను. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు మా ఎంప్లాయీ ఉన్నాడు, ఒక నాకు కూడా ఉండే ఎంప్లాయీ. ఆయన దేనికి చెల్లించాడు, ఎప్పుడు హ్యాపీగా నవ్వుతుంటాడు, పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, అలాగని ఎక్కువ మాట్లాడాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు ఆయన ఎట్లా ఎందుకున్నాడు అనేది. మళ్ళీ ఏనాడు ఎవరితో ఏది డిస్కషన్ చేయడు, ఆయన కష్టాలు కానీ బాధలు కానీ చేయడు. అనుకోకుండా నేను ఆ వర్డ్ విన్న తర్వాత 3 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళగానే ఎర్లీగా సైన్ చేసి పోయి సీట్ మీద కూర్చోగానే గుడ్ మార్నింగ్ చెప్పిన తర్వాత ఆయన ఒక సడన్గా అడిగాడు, నాకు నీకు ఋతుంబర తెలుసా అన్నాడు. ఆయన 3 రోజుల క్రితం అది వినున్నాం కదా మనం, మన కుచ్చుకత ఎక్కువ కదా, ఏమంటే తెలుసు అన్నాను. అన్న తర్వాత అంటే ఏంది అని అడిగాను. తెలుసు అన్నావు కదా, అయిపోయింది అన్నాడు ఆయన. మీరు నమ్మండి, ఒక 1 వీక్ రిక్వెస్ట్ చేశాను ఋతుంబర దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. అయిపోయింది, నీకు తెలుసు అన్నావు కదా, అయిపోయింది. అదే ఋతుంబర, అదే ఋతుంబర. నీకు తెలుసు అని ఎప్పుడైతే నీ యొక్క సబ్కాన్షియస్మెంట్ చెప్పిందో, ప్రతిదాని పట్ల నీకు ఎప్పుడైతే అవగాహన ఉందో, ప్రతిదాన్ని బట్టి నువ్వు ఎరకగలిగి ఎప్పుడైతున్నావో, దట్స్ కాల్డ్ ఋతుంబర. ఒక పసిపాప ఉంది, ఆ పాప ఇంట్లో కూర్చుంది. వాళ్ళ డాడీ వస్తున్నాడు ఆఫీస్కి వెళ్ళి. వచ్చేటప్పుడు సడన్గా ఆగి ఏమంటే ఒక క్యాడ్బరీ చాక్లెట్ తీసుకున్నాడు. ఓకే. ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఈ పాప సడన్గా వచ్చి నా క్యాడ్బరీ చాక్లెట్ తెచ్చావా అని. రోజు తేడు ఆయన, ఆ రోజు ఎందుకో తెచ్చాడు. అర్థమైందా? అవునామని చెప్పి తీసిచ్చాడు. క్యాడ్బరీ చాక్లెట్ తేవాలని ఈ అమ్మాయి చెప్పలేదు, తెస్తానే అతడు చెప్పలేదు. ఇది ఎలా పాసిబుల్ అయింది? ఆ పాప పదే ఊహించుకుంది. క్యాడ్బరీ చాక్లెట్ కలర్తో సహా, ఆ లెటర్స్తో సహా, ఆ యొక్క తీపిదనాన్ని, ఆ యొక్క కాఫీ ఏదైతే ఉంటుందో దాన్ని, ఆ యొక్క దాన్ని ఏమంటారు లాలాజీలో ఊరుతూ కూడా దాన్ని పదే ఊహించుకుంది. కాబట్టి ఏమైంది, తన సబ్కాన్షియస్ మైండ్ గ్రహించి ఆ సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఆలోచనలు అనేవి వాళ్ళ ఫాదర్ యొక్క ఆలోచనల తరంగాలతో కూడి ఆ చాక్లెట్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఇక్కడ ఆ పిల్లకి సంబంధం లేదు, తండ్రికి సంబంధం లేదు. దాన్ని ఋతుంబర ప్రజ్ఞ అంటే నువ్వు దేని పట్ల అయితే ఎరక కలిగి ఉంటావో దాన్ని నువ్వు పొందుతావు. అదే ఋతుంబర ప్రజ్ఞ. ఆ తర్వాత ఎన్నిసార్లు అడిగినా అని చెప్పలేదు నాకు ఋతుంబర ప్రజ్ఞ అనేది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే, ఋతుంబర ప్రజ్ఞ నీకు ఎప్పుడైతే తెలుసందో, లేదా ఋతుంబర ప్రజ్ఞ పట్ల నీకు ఎప్పుడైతే అవగాహన ఉందో, నీకు ఎవడు చెప్పడు ఈ ప్రపంచంలో. దానికున్న గొప్పతనం ఏంటంటే, ఆ ఋతుంబర ప్రజ్ఞకి తనను తాను పరిచయం చేసుకుంటుంది. ఆ వ్యక్తికి తనను తాను పరిచయం చేసుకునే శక్తి ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఆ 700 వీడియోలు మెటాఫిజిక్స్ అని చెప్పాను నేను. అవును. ఆ మెటాఫిజిక్స్ ఏదైతుందో కూడా అది ఋతుంబరకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ ఋతుంబర, ఆ మెటాఫిజిక్స్ ఏదైతుందో, ఈ 2 కూడా మనిషిని మెస్మరైజ్ చేస్తూ తనను తాను పరిచయం చేసుకుంటూ తన పట్ల ఈ వ్యక్తి ఎరక కలిగి ఉండేటట్టుగా తను డిజైన్ చేస్తుంది ఋతుంబర ప్రజ్ఞ. అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు ఏది కావాలనుకున్నావు అది నీ ముందు ఉంటుంది. నువ్వు ఏది కావాలనుకున్నావు దానికి సంబంధించిన జ్ఞానం నీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. నువ్వు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, నువ్వు వెతుకునే అవసరం లేదు. అంటే ఎప్పుడు కూడా నీతో జతగా ఉండి ఒక స్నేహితుడిలాగా,
ఒక బాంధవుడిలాగా, ఒక ప్రియుడిలాగా నీకు ప్రతి తెలియజేసేదే ఋతంబర. అదే ఋతంబర ప్రజ్ఞ. దాని గురించి ఎంత చెప్పుకున్నా, ఎన్నిసార్లు చెప్పినా ఇంకా చాలా ఉంటుంది దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేను ఇలా కూర్చొని మాట్లాడడం కూడా ఋతంబర ప్రజ్ఞనే. అర్థమైందా? ప్రతిదీ ఋతంబర ప్రజ్ఞనే. అది లేకుండా అన్యంగా ఈ యొక్క ప్రపంచం లేదు, ఏ సృష్టి లేదు. మీరు లాస్ట్ టైం ఒకటి చెప్పారు ప్రీవియస్ ఎపిసోడ్లో, సబ్ కాన్షియస్ మైండ్ గురువు అయితే కాన్షియస్ మైండ్ శిష్యులు అని చెప్పేసి. మీరే మీ బాడీ శిష్యుడు, సబ్ కాన్షియస్ మైండ్ గురువు అంతే. ఆల్రెడీ అదేం చెప్తే దాన్ని మీరు ఫాలో కావాలి. అవును, ఋతుంబర ప్రజ్ఞలో ఆటోమేటిక్గా అది డిజైన్ అయి ఉంటుంది. విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ శిష్యుడు అనేవాడు ఆ గురువుని చూడట్లేదు, బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు. అందుకని ఇన్ని బాధలు. బయట ప్రపంచాన్ని చూసి సమాజం నుంచి ఎన్నో తెలుసుకుంటున్నాడు. ఇది సరి అయిందేమో అనుకోని సమాజానికి అనుగుణంగా ఉన్నాడు కాబట్టి ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు గురువుని చూసినావు అనుకో, సమాజాన్ని మర్చిపోయినావు అనుకో, నువ్వే గురువు అయిపోతా. బా ఎలా సార్, అంటే ఈ మనీ మంత్ర సబ్జెక్ట్లో ఈ స్ట్రక్చర్స్ అన్ని ఏ విధంగా? చెప్పాను కదా, ఋతంబర ప్రజ్ఞ. ఎప్పుడైతే నేను ఆ మాట విన్నానో, అతను ఎప్పుడైతే నాకు చెప్పలేదో, ఆ ఋతంబర ప్రజ్ఞ నాకు ఇదంతా తెలియజేసింది. అలానే ఒకటి కాదు, ఇన్ని ఎపిసోడ్లలో కంటిన్యూగా అదే గురువు కదా. ఇంకా గురువు అంటే ఇక్కడ లేడు కదా. గురువు అంటే ప్రత్యేకంగా లేడు. భౌతికంగా ఫిజికల్గా ఓ పలానా గురువు అని చెప్పుకున్నాను తప్ప గురువు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు లేడు, ఏమీ లేదు. ఆ ఋతంబర ప్రజ్ఞని అన్ని కదా. కాబట్టి అదే డిజైన్ చేసి అన్ని అదే చూపిస్తుంది, అదే నేర్పిస్తుంది. అది మనం వెతుక్కుని వెళ్ళే ప్రాసెస్లో సంపూర్ణత్వం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మనం ప్రపంచాన్ని ఇంకో రూపంలో చూడాల్సినటువంటి అవసరం. అద్భుతాన్ని ఋతంబర ప్రజ్ఞ మీద మనం చక్కని వీడియో ఇంకోటి మళ్ళీ చేద్దాం బ్రహ్మాండంగా. డెఫినెట్గా, ఎందుకంటే నాకు బాగా గుర్తుంది మనీ మంత్ర సబ్జెక్ట్కి ఋతంబర ప్రజ్ఞకి ఎంత అవినోభావ చాలా దగ్గర. అది ఉంటే కదా నువ్వు సబ్జెక్ట్ అర్థమైంది. ఆ ఋతంబర ప్రజ్ఞ అర్థం కానప్పుడు ఇది అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా కనెక్షన్ ఉంది దానికి. దేవి భాగవతంలో చెప్పినటువంటి కొన్ని మీరు స్పెషల్ క్లాస్లో మాత్రమే చెప్పి కొన్ని ఉంటాయి, అద్భుతంగా ఉండేటువంటి కాన్సెప్ట్స్ అవి. అక్కడ మాత్రమే మనకు తెలుస్తుంది, ఓహో మనకి యూనివర్స్ తోటి ఆ కనెక్షన్ అలా ఉంటుందా అనేటువంటి. అంటే ఎలా ఉంటుందంటే అండి, 5వ తరగతి పిల్లడికి 10వ తరగతి సబ్జెక్ట్ చెప్తే అర్థం కాదు. అందుకే మనం ఏం చేసామంటే స్టెప్ బై స్టెప్గా ఒకటిగా రెగ్యులర్ క్లాసు, స్పెషల్ క్లాసు, సెషన్ క్లాసు, ఇప్పుడు మెటాఫిజిక్స్ క్లాసు ఇలా ఎందుకు తీసుకొచ్చామంటే, ఒక్కసారి ఇక్కడ ఏం చెప్తారంటే, ఒక్కసారి గురువు చేయి పట్టుకున్న తర్వాత పట్టుకునేంత మట్టుకే నీ పని. ఆ తర్వాత నువ్వు ఎన్నిసార్లు వదిలిపెట్టినా మళ్ళీ ఆ చేయి నిన్నే పట్టుకుంటుంది. ఎందుకంటే జాతరలో మీ తల్లి చేయి వదిలిపెట్టి మీరు వెళ్ళగలరా? నువ్వు ఎన్నిసార్లు వదిలిపెట్టినా మళ్ళీ ఎత్తుకొని వచ్చి పట్టుకొని లాక్కొస్తావు. అవునా కదా? తండ్రి కానీ తల్లి కానీ, విషయం నీ తండ్రి నీ తల్లి. ఒక్కసారి ఇటువైపు వస్తే నేను ఎటు పోనివ్వదు. ఒకటి నీకు పూర్తి జ్ఞానాన్ని ఇచ్చేదాకా వదిలిపెట్టదు. ఫంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య కృష్ణ స్వామి గారు.